హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను సాయంత్రం వంట చేస్తున్నానండి. ఇక దాన్ని ఒక వీడియో తీసి పెడదామని చెప్పేసి గుర్తొచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఇక చూడండి, చికెన్ అయితే తీసుకున్నాము. చికెన్ తీసుకొని ఒక 1/2 kg తీసుకొచ్చాము. చికెన్ ఉదయం అయితే చేయలేదండి. ఉదయం చేయకుండా మామూలుగా దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాం. ఇక చూడండి, చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం. శుభ్రంగా తీసుకొచ్చి దీన్ని కడిగేసి ఇంకా కర్రీ అయితే చేస్తానండి. ఇక చూడండి, ఇదంతా పక్కనైతే పాలు పెట్టాను. పాలు అయితే కాగుతున్నాయి. ఇక చూడండి, చికెన్ తీసుకొని వచ్చిన ఒక 1/2 kg తీసుకొచ్చిన. దీన్ని అయితే కర్రీ చేస్తాను. కర్రీ చేసేసి ఇంకా బిర్యానీ లాగా చేద్దామని చెప్పేసి, ఇక సండే కాదు బిర్యానీ లాగా చేద్దాం కొంచెం అని చెప్పేసి ఇక అనుకుంటున్నాను. ఇక చూడండి, కర్రీలోకి వచ్చేసి ఆనియన్స్ పేస్ట్ గ్రేవీలా కావాలి కదా, ఆనియన్స్ తీసుకున్నా. ఇక రైస్లోకి ఒక అన్నం బిర్యానీ చేస్తున్నాను కదా, ఇక బిర్యానీలోకి కూడా ఉంటుందని చెప్పేసి ఇక చూడండి ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ ఇక టమాటాలు కర్రీలోకాను రైస్లోకి ఒక కొయ్యొచ్చు అని చెప్పేసి అన్ని రెడీగా తీసుకున్నానండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. రైస్ పై పాలు అయితే కాగుతున్నాయి. దీన్ని శుభ్రంగా కట్ చేసేస్తారుగా చికెన్ శుభ్రంగా చూసుకొని కడుక్కొని ప్రాసెస్ అయితే చేసుకుంటానండి. ఇక చికెన్ కర్రీ వంటకాలు చూసుకుంటున్నా. ఇదిగోండి, బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇక ఆనియన్స్ బియ్యం అయితే కడుక్కొని రెడీగా పెట్టుకున్నా. చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను కదా, ఇక చికెన్ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నానండి. బియ్యం అయితే ఒక డబ్బా తీసుకున్నా, ఒక సోల్ తీసుకున్నా. ఇక అయితే కడిగి రెడీగా పెట్టుకున్నా. ఎసరు పోసుకొని ఇక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడవుతుందిగా ఇక ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. ఆన్ చేసేది ఆనియన్స్ అయితే వేసానండి, వేగుతున్నాయి. పచ్చిమిర్చి అయితే లేదు, వర్షం వచ్చేలాగా ఉందండి. మామూలుగా టమాటాలు, ఇందులో మసాలాలు కూడా ఎక్కువ ఏవైతే ఏమైనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేస్తాను. ఇదిగో టమాటా అయితే ఒకటి గోల్ చేసుకుంటాను బిర్యానీలోకి, రైస్లోకి, తర్వాత కర్రీలోకి వేసుకుంటాను. కర్రీ కాను మామూలుగా అన్నానికని కడుక్కొని కట్ చేసుకుంటున్నాను. కనపడుతున్నాను. ఒక టమాటా తీసుకున్నా. పచ్చిమిర్చి కూడా లేవండి, ఇక ఒక ఆనియన్స్ ఇవే వేస్తున్నాను. కరెంట్ పోద్దామని చెప్పేసి ఇక అడవుడు చేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా కలుపుకున్నాం. ఇక కొంచెం దగ్గర చూపుతారండి, ఇట్లా దగ్గర. ఇగో ఆనియన్స్ టమాటాలు మగ్గినాయి కదా, బాగా చూడండి వేగినాయి బాగా. ఇందులోనే అన్నానికి సరిపడ్డంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనైతే మసాలాలు అయితే ఎక్కువగా ఏమి వేయను. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాల చెక్క యాలక్కాయలు ఏమి లేవండి, వేయను. వేయిపోయినా కూడా ఇలా సింపుల్గా నేను ఎప్పుడు చేసినా ఎక్కువ వేయనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వరకు వేసి చేస్తా. స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. హెవీ మసాలా లేకుండా టేస్ట్ బాగుంటుంది. అలాగే లవంగాయలు చెక్క యాలక్కాయలు అవన్నీ వేసి చేసే బదులు ఘాటు ఎక్కువ అయ్యిద్ది, కడుపులో మంట అంటారు, గ్యాస్ ప్రాబ్లం అంటారు, అంత బాధ ఎందుకు. అందుకే నేను ఎక్కువగా ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేసింది, లేకపోతే మనం ఇంట్లో రెడీగా ఉంటుంది కదా అదైనా వేస్తాను, లేకపోతే ఫ్రెష్గా దంచిందని వేసుకుంటాను. చికెన్ మసాలా ప్యాకెట్ ఇదిగో చూడండి, చికెన్ మసాలా ప్యాకెట్ మీద కంపల్సరీగా వేస్తాను. ఇవి రెండే వేస్తాను బిర్యానీలోని. సింపుల్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. అవి లవంగాయలు అవన్నీ ఎక్కువ వేయకుండా. ఇంకో చూడండి, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసుకొని కొంచెం ఉప్పు అయితే అయిపోయింది, ఉప్పు తీసుకొస్తాను. కొంచెం ప్రస్తుతానికి ఉప్పు అయితే కొంచెం వేస్తున్నాను. వేసుకొని నేను మళ్ళీ కొంతమంది కారం పసుపు కూడా వేస్తారండి, కొంచెం కలర్ఫుల్గా రావాలని. బిర్యానీ అనేది కలర్ఫుల్గా, కొంతమంది కలర్ఫుల్గా ఇష్టం. నాకైతే లైట్ కలర్లో ఉంటుంది కదా, ఓకే. సరే ఎందుకండి, కొంతమందికి మామూలుగా కారం పసుపు
చూస్తారండి. అలా కాకుండా నేనైతే మామూలుగా ఏమేను కారం పసుపు అవి కూడా ఏమేను గట్టిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేస్తాను. ఆ కలర్ లైట్ కలర్ లో ఉండదండి బిర్యానీ మాత్రం. అట్లా చేసుకుంటే చాలా కలర్ఫుల్ గా, నాకైతే అలాగే ఇష్టం. కారం అయితే అసలుకేను. ఇక చూడండి రైస్ అయితే వేసాను, ఎసరు మరిగిపోయింది. కొంచెం దగ్గర చూపిండండి ఇట్లా. ఇక చూడండి లైట్ కలర్ లో వచ్చింది. ఉడికాక కలర్ బాగుండదండి, లైట్ కలర్ లోకి వచ్చింది. ఇక రైస్ అయితే అయిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నా. ఇక చికెన్ కర్రీ చేస్తాను. ఇక ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకో. చాకెటి అది చేతితో కట్ చేయాలి, చేతితో దుంపుకో. తర్వాత చూపి. ఆనియన్స్ కట్ చేసుకుంటా కర్రీకి. ఇంకా కరెంట్ పోద్దాం. వంటగదిలో బయట చల్లగా ఉంది, వంటగదిలో ఉండైతే కావట్లేదు. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా కర్రీకి. టమాటాలు కూడా కట్ చేసుకుంటా. టమాటాలు కూడా కట్ చేసుకొని ఒకసారి తాలింపు పెట్టుకుంటా. చికెన్ పాలు అయితే కాగింది, పాలు దించుకొని పక్కన పెట్టేసుకుంటాను. కర్రీ అయితే ఇందులోనే తాలింపు చేస్తానండి. దీన్ని వేరే గిన్నెలో పెట్టుకుంటా. వేరే గిన్నెలో పెట్టుకొని ప్లేట్లో వేరే గిన్నెలో పెట్టేసుకొని ఇదే పెట్ట. కొంచెం కర్రీగా కేజీ పెద్ద ఏంచి అని చెప్పేసి ఇందులోనే చేస్తానండి. పెట్టేసుకుంటున్నా. గ్యాస్ అయితే వెలిగించుకుంటా. ఇదిగోండి ఆనియన్స్ అండ్ టమాటాలు కట్ చేసుకున్నా కర్రీ కోసం. కర్రీ అయితే ఆయిల్ అయితే పెట్టేసా. నూనె అయితే కాగినగా ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇదిగోండి పసుపు ఉప్పు వేసాను. పసుపు ఉప్పు వేసి కొంచెం అంతే. ఇగో చూడండి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటాలు వేస్తా. ఇది చికెన్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేస్తారండి. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి చికెన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకుంటున్నా. చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటాను. కలుపుకొని ఇదంతా మసాలా పట్టిద్ది కదా, బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు వేస్తే ఇక్కడ ఈ చికెన్ వేసామనుకోండి అందులోనే త్వరగా మగ్గదాం బాగోదు. కొంచెం నూనెలో చికెన్ అనేది వేగాలి. అందుకోసం కొంచెం చికెన్ అనేది నూనెలో వేగిన తర్వాత టమాటాలు వేస్తాను. టమాటా వేసి టమాటా అప్పుడు వేస్తానండి. ఈ తాలింపులో చికెన్ వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అసలు కర్రీ కాకముందే తాలింపులో వేస్తేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచిగా ఉంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇక ఇటు చూడండి రైస్ అయితే ఫైనల్కి వచ్చేసింది. చూడండి రైస్ ఇదిగోండి ఫైనల్కి వచ్చేసింది. ఇంకా ఉంది కొంచెం ఎసరు ఉంది. ఎసరు పీల్ చేసుకుంటే రైస్ కూడా అయిపోద్దండి. ఇక చూడండి రైస్ అయితే అయిపోయింది. మూత పెట్టేస్తాను. ఇంకా మగ్గాలి కొంచెంసేపు. మూత పెట్టేసి కర్రీ కూడా కొంచెంసేపు ఇందులో నీరు అనేది కొంచెం బయటకు వచ్చింది కదా నూనెలో వేగాక, అప్పుడు టమాటా పీసెస్ వేస్తానండి. ఉదయం అయితే దొండకాయ ఫ్రై చేశానండి. దొండకాయ కర్రీ చేశాను. చికెన్ అయితే ఏం తెచ్చుకోలేదు. ఇప్పుడు సాయంత్రం ఇంకా చికెన్ చేసుకొని కొంచెం బిర్యానీ ఇలా చేద్దామని చెప్పేసి ఇక నైట్కి అయితే ఇలా చేస్తున్నానండి. మా సండేకి వచ్చేసి ఇక నైట్ వచ్చేసి కొంచెం బిర్యానీ ఇలా చేసి చికెన్ కర్రీ చేశాను. మీ కర్రీ ఏంటో మా కామెంట్ బాక్స్. ఇంకోనండి చికెన్ మగ్గింది. చికెన్ మగ్గాక టమాటా వేసాను. టమాటా వేసి కొంచెం ఇట్లా కలిపేసుకొని హైలో పెట్టి కొద్దిగా మూత పెడతా టమాటా మగ్గటానికి. కొంచెం అంతా మూత పెట్టేస్తాను. ఇలాగ మూత పెడితే మగ్గిద్దండి టమాటా.
ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇక మూత పెట్టేస్తే టమాటా మగ్గిద్దని మూత పెట్టానండి. చల్లంగా ఉంది, బయట వర్షం పడ్డదండి మాకైతే. చూడండి వర్షం పడ్డది, ఒక జల్లులాగా వచ్చింది, జల్లులాగా వచ్చి పడ్డది కదా అంతా. చూడండి తడి తడిగా ఉంది బయట. మంచాలు ఇప్పుడు పడుతుంది, సన్న జల్లులాగా పడుతుందండి. మంచాలు వేసుకున్నాం బయట. మంచాలు వేసుకుంటే వర్షం వస్తుందని చెప్పేసి ఇగో చూడండి మంచాలు అయితే ఎత్తి పక్కకి తడవకుండా ఇంకో దీని కింద పెట్టామండి. వర్షం తగ్గాక వేసుకోవచ్చులే మంచాలని చెప్పేసి ఇక మంచాలు అయితే ఇక లేపేసాము. చూడండి వర్షం పడుతుంది, చిన్న జల్లులాగా పడుతుంది, తుప్పర్లాగా పడుతుంది, తుప్పర్లాగా. బయట అయితే చల్లగా ఉంది, వంటగదిలోనైతే అసలు ఇది కావట్లేదండి. నా బట్టలు అయితే మొత్తం తడిసిపోయినాయండి వంట చేస్తుంటేనే. ఇగో చూడండి ఇదంతా తడిసింది, గచ్చంతా తడిసిపోయింది అనమాట. ఇగోనండి కారం అయితే వేసాను, టమాటాలు వేసాను కదా, మగ్గా కారం అయితే వేసుకున్నా. కారం వేసుకొని చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం, చాలా బాగుంది. నేను నాన్ వెజ్ మాత్రం ఎక్కువ మంచిగా చేస్తానండి. వెజిటేబుల్స్ అంతగా ఇక కారం అవి కొంచెం ఎక్కువగా వేసి మంచిగానే చేస్తాను. ఇక వెజిటేబుల్స్ అంటే కొంచెం అందులో పులుసులాగా ఉండాలి కాబట్టి ఇక వాటిని కొంచెం అవాయిడ్ చేస్తాను. నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తానండి నేనైతే, బిర్యానీలు అయ్యి. ఇంకా చూడండి చాలా బాగా కలర్ఫుల్గా ఉంది. కారం అయితే వేసాను, కొంచెం మగ్గాక దాంట్లోని చికెన్ మసాలా వేసి ఇక కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేస్తాను. ఇక చూడండి కోడిగుడ్డు అండి, ఎగ్గు. మా మామయ్య నాన్ వెజ్ తినరు, ఆయన కోసం దాంట్లో ఫ్రై అవుతుంది. కోడిగుడ్డు అయితే ఉడకబెడుతున్నాను. ఇగోండి చికెన్ మసాలా వేసాను, కొత్తిమీర కూడా వేసానండి. ఫైనల్గా కర్రీ మాత్రం అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది, చికెన్ కర్రీ. చూడండి చాలా బాగా వచ్చిందండి, కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. కర్రీ అయిపోయింది, ఇంకా బిర్యానీ కూడా అయిపోయిందండి. చూడండి బిర్యానీ కూడా అయిపోయింది, ఫైనల్గా వచ్చేసింది అంతా. ఇగోనండి కర్రీ అయితే అయిపోయింది. ఏం కావాలి నీకు? ఆమ్లెట్. చికెన్ కర్రీ అను బిర్యానీ చేస్తేనంట చికెన్ కర్రీ వద్దంటండి, ఆమ్లెట్ కావాలన్నాడు. ఇక చూడండి ఆనియన్స్, ఉప్పు, ఇక పసుపు, ఒక ఎగ్ కొట్టుకుంటానండి. కళాయి అయితే అందులో నూనె పోసానండి. ఇక ఓకే అండి, అందరూ అయితే తినేసారు. ఇక నేను కూడా పెట్టుకున్నాను, నేను కూడా తినేస్తాను. ఇక చూడండి రైస్ అయితే అయిపోయింది, కొంచెం ఉంది, అడుగుని కొంచెం ఉంది. మేమైతే అందరం తినేసామండి. ఇంకా కర్రీ కూడా చూడండి, కర్రీ కూడా అయిపోయింది, ఉందిలేండి, చాలా ఉంది. కొంచెం వేసుకొని తిన్నాం. మటన్ కర్రీ కూడా కొంచెం ఉంటే ఇక చూడండి అది వేసుకొని తిన్నాం. రైస్ అయితే అయిపోయింది, ఇంకా అందరు తినేసారు. ఇక నేనైతే తినేస్తున్నానండి. ఓకే అండి, మీ కర్రీస్ అంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.